ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 68వ కీర్తన 1 నుండి 6 వచనాలు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి దావీదు రచించినది గీతము. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహాదానందము పొందుదురుగాక. దేవునిని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించెదరు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. ఆమేన్. ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, చదువుకొనబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన అతి ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయుట కొరకు చదువుకున్న ఈ కీర్తన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ కీర్తన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ మాటలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ఈ కీర్తన 68వ కీర్తన భక్తుడైన దావీదు రచించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ కీర్తన యొక్క ఉపోద్ఘాతం మనం చూస్తే ఏ సందర్భంలో ఇది రాయబడింది అని మనం చూస్తే గనక, దేవుడు ఇశ్రాయేలు తన ప్రజలైన ఇశ్రాయేలు జనాంగానికి ఇశ్రాయేలునకు మరి విజయమును అనుగ్రహించినప్పుడు దేవుని మందసమైన దేవుని యొక్క సన్నిధి, దేవుని మందసము మరి శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు పట్టుకుని పోయినప్పుడు దానిని వారిని జయించి రాజు మరలా తన యొక్క ఇంటికి తీసుకొచ్చే క్రమంలో మరి కీర్తన వ్రాసి ఉండవచ్చును అని పండితుల అభిప్రాయం. ప్రియదేవుని పిల్లారా, ఇంకొక పర్యాయంలో మనం చెప్పాలనంటే, ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు మనస్సు ఉన్నప్పుడు ఆ యొక్క ఒబేదెదోము ఇల్లు ఆశీర్వదింపబడిందని తెలిసి రాజు ఒబేదెదోము ఇంటిలో నుండి మందసాన్ని సియోను పురముకు తీసుకువచ్చే సందర్భంలో రాయబడినది అని పండితుల అభిప్రాయం. ఏదేమైనా ఈ కీర్తన పాడి రచించినది భక్తుడైన దావీదే. ఇక్కడ ఈ కీర్తనలో రాయబడినటువంటి మొదటి వచనాలను మనం ధ్యానం చేస్తే ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి? దేవుడు తన ప్రజల పక్షమున ఆయన ఉంటాడు. దేవుడు తన ప్రజలైన వారిని ఆయన ఇష్టమైన విధముగా నడిపిస్తాడు. దేవుడు తన ప్రజల పక్షమునే ఉంటాడు అని నొక్కి ఒక్కాణించి చెప్పటానికి అతి బలమైనటువంటి కీర్తనగా దీనిని మనం చెప్పవచ్చును. ప్రియదేవుని పిల్లరా, దుర్మార్గులు అయినటువంటి వారు ఎప్పుడు కూడా సత్యానికి, న్యాయానికి, పవిత్రతకు, మంచితనానికి వారు శత్రువులుగా మారిపోతారు. వారి జీవితంలో, దుర్మార్గులైన వారి జీవితంలో ఎప్పుడు కూడా సత్యాన్ని వారు పాటించరు, సత్యాన్ని నమ్మరు. న్యాయానికి విలువనివ్వరు. అన్యాయమైనటువంటి ఆలోచనలు వారి జీవితంలో
మరి కూడగట్టుకుని ఉంటాయి. పవిత్రంగా జీవించాలనేటువంటి ఆలోచన వారికి ఎంత మాత్రమూ ఉండదు. ఎదుటి వారికి మంచి చేయాలి అనేటువంటిది ఏమాత్రము కూడా ఉండదు. ఇట్లాంటి అవలక్షణాలు కలిగినటువంటి దుర్మార్గులైనటువంటి శత్రువులు తన పిల్లలైన వారి మీద అన్యాయముగా, అక్రమంగా, దౌర్జన్యంగా దాడి చేస్తే వారిని కొట్టాలని చూస్తే దేవుడు ఆయన తనంతట తానే లేచాడట. తన ప్రజల పక్షమున, తన బిడ్డల పక్షమున మరి వ్యాధ్యమాడటానికి, యుద్ధం చేయడానికి ఆయనే మరి పూనుకున్నాడట. ప్రియ దేవుని పిల్లారా, ఎంత ఉన్నతమైన మాటలు ఈ కీర్తనలో భక్తుడు వచించాడు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టు, అగ్నికి మైనము కరుగునట్లుగా భక్తిహీనులు దేవుని సన్నిధిని కరిగి నశించిపోతారు. ప్రియదేవుని పిల్లల, దుర్మార్గులు, భక్తిహీనులు, మూఢులు, మరి చెడ్డవారు, వీరందరూ కూడా ఇదే కోవకు చెందినవారే. వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారు. దేవుని శత్రువులుగా వారు పిలువబడతా ఉన్నారు. వారందరినీ దేవుడు ఏం చేస్తాడంట, తన సన్నిధి నుండి వారిని పారద్రోలుతాడట. తన సన్నిధిలో నిలవటానికి వారికి ఎంత మాత్రమునో అవకాశమును ఇవ్వడు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, మరి భక్తిహీనులు ఈ రీతిగా నశిస్తే నీతిమంతులైన వారిని దేవుడి ఎలా చేస్తానంటున్నాడు? నీతిమంతులైన వారు దేవుని సన్నిధిని ఉల్లసిస్తారు, మరి దేవుని సన్నిధిని సంతోషిస్తారు. వారు మహాదానందము పొందుతారట. నీతిమంతులకు నిత్యము ఆనందము, సంతోషము, సమాధానం ఉంటుంది. దుర్మార్గులైన, భక్తిహీనులైన వారికి వారి జీవితములు ఎప్పుడు ఆనందించిన సందర్భాలు ఏది కూడా ఉండవు. ప్రియదేవుని పిల్లారా, అందుకే నీతిమంతులైన వారు, రక్షింపబడిన వారు, దేవుని నామాన్ని మరి అంగీకరించిన వారు, దేవుని నామం మన రక్షణ పొందుకున్న వారు ఏం చేయాలో తెలుసా? నిత్యము దేవుని గురించి పాడాలి, ఆయన నామమును బట్టి స్తోత్రగానం చేయాలి. ప్రియదేవుని పిల్లరా, ఇంకా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, వాహనం ఎక్కి అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజ్యమార్గము చేయుడి, యెహోవా అను నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించడి. తన పరిశుద్ధ ఆలయముందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, ఎంత చక్కటి మాటను వచించాడో. ఆయన తన పరిశుద్ధ ఆలయముందుండు దేవుడు, ఆయన ఆలయములో మరి పరిశుద్ధత ఉంటుంది. ఆ పరిశుద్ధమైన ఆలయములో ఆయన నివాసం చేస్తాడు. మరి ఆయన ఎలాంటి దేవుడు? తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ప్రియదేవుని పిల్లలారా, తండ్రి లేని వారిని మరి నశింపచేయాలని శత్రువు అయినటువంటి వాడు, దుర్మార్గుడైనటువంటి వాడు, చెడ్డ ఆలోచనలు కలిగిన వాడు ప్రయత్నం చేస్తాడు. ఒకసారి ఆలోచన చేస్తే, తండ్రి లేని వారి మీదకి వెళ్తున్నావేమో, వారి పక్షమున వ్యాధ్యమాడేవాడు, యుద్ధము చేసేవాడు ఒకడున్నారు. ఆయనే ప్రభువైన క్రీస్తు. జాగ్రత్త, విధవరాలే కదా అని విధవరాలి మీద మరి దౌర్జన్యం చేయడానికి వెళ్తున్నావేమో, విధవరాలి పక్షమున వ్యాజ్యమాడేవాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన క్రీస్తు ప్రభుల వారు. ప్రియదేవుని పిల్లారా, నేను తండ్రి లేని వాడినని కృషించిపోతున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను విధవరాలిని, నాకు ఎవరు సహాయం చేయరు అనుకుంటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాలి పక్షమున వ్యాధ్యమాడేటువంటి వాడు. విధవరాండ్రను మరి విధవరాండ్రకు ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. విధవరాండ్రుల పక్షమున ఆయన మరి న్యాయం జరిగిస్తాడు. మరి ఇంకొక మాటలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఎన్ని వాగ్దానాలు ఈ కీర్తనలో దేవుడు మన కొరకు దాచి ఉంచాడండి. ఏకాంగులను సంసారులుగా చేసేటువంటి వాడు. ఏకాంగులు అనగా మరి ఒంటరి వారు, వారిని జంటగా చేసేటువంటి వాడు. ఈ భూలోకంలో మరి మన తల్లిదండ్రులు మనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వచ్చేమో, ఒకనొక దినాన్న ఆ మంచి జీవితము చెడిపోయి ఒంటరి అయిపోయావేమో. అయినా దేవుడు నిన్ను విడిచిపెట్టడని ఇక్కడ దేవుని లేఖనం, దేవుని వాగ్దానం మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు దేవుని పిల్లరా, ఇంకొక
మాటలో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడు. ఎవరైతే బంధింపబడ్డారో, సాతాను కట్ల చేత పట్టబడ్డారో, అలాంటి వారందరి కట్లను విడిపించి బందీలను సహితము మరి విముక్తులను చేసి ఆయన వారిని వర్ధిల్ల చేస్తాడట. ప్రియదేని పిల్లరా, ఎంత చక్కటి వాగ్దానములు మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేశారా? ఆయన తండ్రి లేని వారికి తండ్రినియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడు. ప్రియదేని పిల్లరా, ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఒకవేళ బంధింపబడిన అనుభవంలో నీవు ఉన్నావేమో, బంధింపబడిన స్థితిలో నేనున్నానని నీవు అనుకుంటున్నావేమో, నిన్ను వర్ధిల్ల చేసేవాడు, నిన్ను నీ బందీ నుంచి విడిపించి నిన్ను వర్ధిల్ల చేసేవాడు ఒకరున్నారు. ఆయనే క్రీస్తు ప్రభుల వారు. ఆయన నామమున నీవు ప్రార్థన చేసినప్పుడు, ఆయన సన్నిధిలో నీవు నీతిమంతుడిగా అగుపడినప్పుడు, నీలో దుర్మార్గత, చెడుతనము, దుష్ట మనసు ఇవన్నీ లేకుండా దేవుని సన్నిధి నీవు కనబడినప్పుడు దేవుడు నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. నీతిమంతులను తన పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి దేవుడు ఆశీర్వదిస్తాడు. నిత్యము వారికి ఆనందము, సంతోషమును అనుగ్రహిస్తాడు. దేని పిల్లారా, ఆలోచన చేశారా? మరి ఇలాంటి దేవునిని ఎరిగినటువంటి నీవు నీ జీవితంలో మరి దేవుని యొక్క అతి ఉన్నతమైనటువంటి దేవుడిచ్చేటువంటి ఆ మహాదానందము పొందుకున్నటువంటి నీవు మరలా లోకంలోనికి పడిపోతున్నావు ఎందుకు? ఆ సర్వాధికారి అయిన దేవుడు తన పరిశుద్ధ ఆలయంలో ఉంటే దేవుని పరిశుద్ధ ఆలయమునకు రాకుండా నీవు దేవుని సన్నిధిని దొంగిలిస్తున్నావు ఎందుకు? దుర్మార్గులు, దుష్టులైన వారు భక్తిహీనులు చేసినట్లుగా నీ క్రియలు చెడ్డవైపోతున్నాయి ఎందుకు? రోజు రోజుకు నీ భక్తిహీనతలో నీవు ఎందుకు మరి దూరమైపోతా ఉన్నావు? నీ భక్తిహీనతలో ఎందుకు నీవు మరి మునిగిపోతా ఉన్నావు? భక్తిహీనత చేత దేవుని వాక్యాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? దేవుడు అంటున్నాడు కదా, ఆయన మరి 3 వాగ్దానాలు ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాలి పక్షమున ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. అంతేకాదు, ఏకాంగులను సంసారులుగా చేసేటువంటి వాడు ఆయనే. అలానే ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసేవాడు. 3 వాగ్దానాలు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి లేని వానిగా ఉన్నావా? నీకు తండ్రి అయి మరి నీ పట్ల మరి న్యాయము జరిగించడానికి ఆయన ఎంతో ఇష్టపడతా ఉన్నాడు. విధవరాండ్రనని ఒకవేళ నీవు వేదన చెందుతూ ఉన్నావేమో, నీ పట్ల న్యాయకర్త అయి ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. నేను ఏకాంగుగా ఉన్నాను, నాకెవరు సహాయం చేసేవారు లేరు, నాకెవరు తోడు లేరు అనుకుంటున్నావా? ఏకాంగులను సహితము మరి సంసారులుగా చేసేటువంటి గొప్ప దేవుడు. అలాగే బంధింపబడి ఉన్నాను, శత్రువులు నన్ను బంధించి వేశారు, అపవాది చేత నేను బంధింపబడ్డాను, నా సంఖ్యలను విడిపించేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? బంధింపబడిన వారిని సహితము విడిపించి వారిని వర్ధిల్ల చేసేవారు ఒకరున్నారు. ఆయనే క్రీస్తు ప్రభుల వారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజున నీవు ఏ స్థితిలో ఉన్నావు? తండ్రి లేని వానిగా ఉన్నావా? విధవరాలిగా నీవు ఉన్నావా? ఒకవేళ ఏకాంగిగా నీవు జీవితంగా కొనసాగిస్తూ ఉన్నావా? బంధింపబడిన స్థితిలో నీవు ఉన్నావా? నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను మరి ఆయన విడిపిస్తాడు. ఆయనే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీకు తండ్రి అయి, తల్లి అయి నీ పట్ల కనికరమును చూపుతాడు. విధవరాలి పక్షమున వ్యాజ్యమాడతానన్న దేవుడు నీ పక్షమున కూడా వ్యాజ్యమాడతాడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, దుర్మార్గతను విడిచిపెట్టి మరి భక్తిహీనతను విడిచిపెట్టి నీతిమంతులముగా ఆయన పరిశుద్ధ ఆలయములు మనం కనబడదాం. దేవుడు మనలను ఆ రీతిగా దీవించునుగాక. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. మా జీవితంలో 6 మాసములు గతించి 7వ మాసములో మొదటి పునరుత్థాన దినమందు అయా నీ వాక్కులను ధ్యానం చేసే భాగ్యం మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలు నాయన. ఈరోజు మేము ధ్యానం చేసిన భాగముల నుండి అయా భక్తిహీనులు, దుర్మార్గులైన వారు
చెడ్డ మనస్సు కలిగిన వారు, దుష్ట ఆలోచనలు కలిగిన వారు ఏ రీతిగా నీ సన్నిధిలో నుండి అయినా వారు తోలవేయబడతారో, అగ్నికి మైనము కరిగినట్లుగా నీ సన్నిధి నుండి వారు ఎలా మరి త్రోసివేయబడ్డారో మేము ధ్యానం చేసాము నాయన. అలాగే నేను నీతిమంతులకు నీవిచ్చినటువంటి ఆ సంతోషము, నిత్య ఆనందము మేము ధ్యానం చేసాము నాయన. అంతేకేదో చాలామంది నాయన, నేను తండ్రి లేనివాడినని, నేను విధవరాలినని, నేను బంధింపబడ్డానని, నేను ఏకాంగిని అని ఎంతోమంది వేదన చెందుతూ ఉన్నారు. వారికి నాయన మీరు వాగ్దానం ఇచ్చారు నాయన. నేను తండ్రి లేని వారికి తండ్రినై ఉన్నానని చెప్పారు నాయన. ఇదిగో విధవరాలి పక్షమున న్యాయకర్తనై ఉన్నానని చెప్పారు నాయన. ఇదిగో ఏకాంగిగా ఉన్నాను, నన్ను సంసారిగా చేయమని అడుగుతున్న వారికి ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేవాడని నాయన నీవు నిరూపించుకున్నావు తండ్రి. అంతేకాదు, నేను బంధింపబడి ఉన్నాను, అపవాది కట్ల చేత సంకెళ్ళ చేత బంధింపబడి ఉన్నానని మరి ఎంతో కాలంగా వేదనతో ఉన్నటువంటి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేసేవాడిని నేనే అని నీవు వాగ్దానం చేసావు నాయన. ఈ వాగ్దానాలన్నిటినీ నమ్మి పలికి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రియబిడ్డలందరి మీద మీ దృష్టి ఉంచమని. ఎందరైతే నాయన మరి నైనా ఇదిగో తండ్రి, నేను తండ్రి లేని వాడినని, విధవరాలినని, నైనా ఇదిగో ఏకాంగినని, నేను బంధింపబడ్డానని ఎందరైతే వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నారో, ఇప్పుడే వారందరి నైనా కట్ల నుండి, ఆ యొక్క బంధింపబడిన స్థితి నుండి విడిపించి, అపవాది శక్తుల నుండి వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఎందరైతేనైనా ఇదిగో తండ్రి, ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు అని, ఈ వాగ్దానము నా కొరకే అని ఎందరైతే అయినా గ్రహించి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి జీవితంలో ఒక గొప్ప కార్యమును జరిగించమని నాయన, నీ సువార్తను అందని ప్రదేశాలకు అందని వారికి, నీ సువార్త తెలియని వారికి ఈ విషయాలన్నిటినీ చెప్పేవారిగా వారిని మార్చమని, దినములో ఒకరికైనా నాయన నీ సువార్తను గూర్చి, నీ మార్గమును గూర్చి, నీ నామమును పరిచయం చేసేవారిగా వారిని మార్చమని, ఈ దినమే చేయి పనులన్నిటి మీద మీకు కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.